గొర్రెల స్కామ్ విచారణపై కీలక ప్రకటన చేసింది ఈడీ. పథకంలో జరిగిన అక్రమాల విలువ 1000 కోట్లపైనే ఉంటుందని ప్రకటించింది ఈడీ. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ ఇంట్లో సోదాలు చేశామని చెప్పారు. 200లకు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాస్ బుక్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బ్యాంకు ఖాతాలు ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లలోనే ఉపయోగించారని తెలిపింది ఈడీ. సోదాల తర్వాత 31 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ప్రకటన రిలీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, గొర్రెల స్కామ్ పై ఈడీ ప్రకటనపై లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఈ గొర్రెల స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ ఏదైతే కేసు నమోదు చేసిందో దాని ఆధారంగా కూడా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పలువురికి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగించింది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ చెందినటువంటి ఇళ్లలో కూడా ఎల్బీ నగర్లో సోదాలు నిర్వహించినటువంటి క్రమంలో చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పలు విషయాలపైన కూడా ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇప్పటివరకు దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థలు ఏసీబీ కావచ్చు, ఇప్పటివరకు 700 కోట్ల రూపాయల మేరకు మాత్రము వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే గొర్రెల లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఖాతాలో పడాల్సినటువంటి డబ్బునంతా కూడా పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్ ఉన్నటువంటి రామచందర్ నాయక్తో పాటుగాను మొత్తం పలువురికి సంబంధించినటువంటి నిందితుల ఖాతాలోకి ఆ డబ్బునంతా కూడా మళ్లింపు చేసుకొని పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులంతా కూడా తమ సొంత ఖాతాల్లోకి వేసుకొని ఈ స్కామ్కు పాల్పడినట్లుగా ప్రధానమైనటువంటి అభియోగాలు ఉన్నటువంటి క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం మీద దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ హయాంలో ఆయన ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ ఇంట్లో సోదాలు చేపట్టినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున మాత్రము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మొత్తం ఒక 31 సంబంధించినటువంటి ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గతంలో ఒక కాగ్ నివేదిక ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూసినట్టయితే 253.93 కోట్లు ఈ పథకం కింద అక్రమాలు జరిగినట్లుగా మాత్రమే ఉంది. కానీ దీని వాల్యూ మొత్తం చూసినట్టయితే 1000 కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్లుగాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళు సొమ్ము చేసుకున్నటువంటి డబ్బునంతా కూడా వివిధ ఖాతాలకు మళ్లింపులు జరిగాయి. దానికి సంబంధించినటువంటి 200 అకౌంట్కి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు వాడినటువంటి సెల్ ఫోన్ సంబంధించినటువంటి సిమ్ కార్డులన్నీ కూడా వివిధ ఏదైతే ఆన్లైన్ సంబంధించినటువంటి అప్లికేషన్లకు కూడా ఈ మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులను ఉపయోగించినట్లుగాను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. దాని తర్వాత ఫర్దర్ సంబంధించినటువంటి ఈ సిమ్ములు ఎవరెవరు వాడారు, దానికి సంబంధించి బెట్టింగ్ యాప్లలో ఎవరెవరు దీనిలలో డబ్బులు పెట్టారు, ఆ తర్వాత వీరు సొంత ఖాతాలకు ఎవరెవరు డబ్బులను మొత్తం మళ్లింపు చేశారు, ఆ మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హయాంలో ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ను విచారించినటువంటి క్రమంలోనే మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి గొర్రెల స్కామ్ సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ఒక ప్రకటనలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పటివరకు సేకరించినటువంటి ఏసీబీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చేసుకొని కూడా పలువురికి సంబంధించి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి మొత్తం పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారంగా కూడా మొత్తం ఈ డబ్బునంతా కూడా చాలా వరకు ఏ ఖాతాలకు మళ్లింపు జరిగిందనే విషయాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ ఖాతాలన్నింటినీ తెప్పించి మొత్తం దర్యాప్తు చేపట్టనుంది.